పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఏదైనా మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరము ఇచ్చును అన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. మీ నామం పేరట మీ వాక్య పరిచర్య చేయనిమిత్తం నిలబడి ఉన్న నేను అల్పుడిని నిష్ప్రయోజకులను ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను సంపూర్ణంగా మీ అగ్ని చేత కాల్చిపటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే సూటిగా తేటగా మాట్లాడమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతుండగా దయపాలించండి. ఒప్పింపచేయవానిగా, గ్రహింపచేయవానిగా, సమ్మతి గల మనసు పుట్టించువానిగా, మీ శైలిలో మీ స్థాయిలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని మీ చేతులకు అప్పగించుకుంటూ సకల ఆటంకాలట్లని స్నామంలో కొట్టివేస్తూ మీ నామాన్ని ఆకాశం కంటే ఎత్తుగా హెచ్చిస్తూ మమ్మల్ని నిలబడుతూ తగ్గించుకుంటూ నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకొని మమ్మల్ని ఆశీర్వాదములతో ఈ దినము దీవించి పంపించమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నేను దేవునికి మొరపెట్టాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుంచి ఆయన నాకు ఉత్తరం ఇచ్చును అంటూ భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తెలుగులో మొర్రపెట్టుట అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో క్రైడ్ అని ఉంది. క్రైడ్ అంటే ఏడ్చుట, కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో, మొర్ర పెడుతూ ఉంటారో వారికి దేవుడు ఉత్తరాలు ఇస్తాడు అని అక్కడ ఆ వాక్యం యొక్క భావం. కాబట్టి పిల్లలు, మనం గడిచిన 2 వారాల నుంచి వాక్యం మీద ధ్యానం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు అదే వాక్యం మీద ఒక వర్తమానాన్ని ఇచ్చారు. సాధారణంగా మానవులుగా ఉన్న మనందరం కూడా మనిషి ఎప్పుడు ఏడుస్తాడంటే ఆ మనిషికి కష్టం ఎక్కువైతే, ఆ మనిషికి తట్టుకోలేనంత బాధ ఎక్కువైతే, తను బయటపడే అవకాశం లేదు అనుకున్నప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, శోధనలు ఎక్కువైనప్పుడు, బాగా ఇక పరిస్థితి దీనంగా మారిపోతుంది అనుకున్నప్పుడు, ఇక మనలను ఆదరించేవారు, ఓదార్చేవారు, ధైర్యపరిచేవారు మన తరపున ఎవరు లేరని అర్థమైనప్పుడు వారికి ఇక దేవుడు జ్ఞాపకం వస్తాడు. కన్నీళ్లతో దుఃఖంతో ప్రభువా అని మొర్ర పెట్టడం అప్పుడు స్టార్ట్ చేస్తారు మనుషులు ఎవరైనా సరే. కాస్త పరిస్థితి మంచిగా ఉన్నంతసేపు, సజావుగా మన ప్రయాణం సాగుతూ ఉన్నంతసేపు, ఎటువంటి ఒడిదుడుకులు లేనంతసేపు ఏమండి మనకి కన్నీటి ప్రార్థన రాదు. వస్తుందంటారా? రాదండి. కానీ ప్రియులరా, వాక్యం చెబుతూ ఉంది, దేవుడు తన పరిశుద్ధ పర్వతం మీద నుంచి మనకు ఉత్తరాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అని చెబుతూనే ఆయన ఉత్తరం ఎవరికి ఇస్తాడు అని అంటే, ఏ వ్యక్తి అయితే మొర్రపెట్టే ఆ పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి ఆయన సమీపంగా ఉంటాడు, దగ్గరే పక్కనే ఉంటాడు అనమాట. ఆయన ఉత్తరాలు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఆయన ఆ మొర్రపెట్టే ప్రతి వ్యక్తికి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన వెంటనే ఆ మొరను అంగీకరిస్తాడు, వెంటనే జవాబులు ఇస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ మొర్రపెట్టే లక్షణాన్ని మాత్రం విడిచిపెట్టకుండా మన తుది శ్వాస వరకు, మన ఆఖరి యొక్క క్షణం వరకు కూడా మనం మొర్ర పెట్టే వ్యక్తులంగా మన అందరం కూడా ఉండాలనేది యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం. మొట్టమొదటి మొర్ర మనం ధ్యానంలో ఏమని ఉందనంటే, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14-15 వాక్యాలు కనుక మనం చూస్తే, మొట్టమొదట మనం ఎప్పుడు మొరపెడతాం అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనుషులుగా పుట్టిన ప్రతి వారు కూడా కష్టపడాలి. అది ఉద్యోగమో, అది వ్యాపారమో, అది కూలి పనో, ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలి. మనం ఎలాగున బతుకుతున్నటువంటి మనకే ఖచ్చితంగా ఆ యొక్క జీతం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా, అది కూలి పని అయినా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది ఏ పేరుతో పిలిచినా
చాలా ఉద్యోగాలు ఉన్నాయి ప్రపంచం మీద. ఏ ఉద్యోగమైనా ఏ కూలి పని అయినా మనం కష్టపడటానికి ఎందుకు వెళ్తామనంటే ఆ సాయంత్రం అవగానే ఆ జీతం ఇస్తే ఆ జీతంతో మనం పోషింపబడాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి అనేది మనకి అత్యవసరం. అవసరాలు ఉంటాయి, అత్యవసరాలు ఉంటాయి, విలాసాలు ఉంటాయి మానవుడికి. ఏమండి, మనకి ఇది అత్యవసరం. ఆ అత్యవసరమైనటువంటి కూలి విషయంలో మనం దేవునికి మొర్ర పెట్టాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఏమండి, చదవండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశంలోనేమి అమ్మా దీన దరిద్రులైన కూలివానిని బాధింపకుడి. ఏ నాటి కూలి ఆనాడే ఇవ్వవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి అతని కూలి ఇచ్చేయాలి. వాడు పేదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకేమైపోద్ది? పాపమైపోద్ది అని ఎవరైతే యజమానులు ఉన్నారో వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు దేవుడు. ఏమండి, కాబట్టి ప్రియులరా, మనం కూలి మన బ్రతుకు తెరువు కోసం మనం దేవునికి మొర్రపెట్టాలి అనే ఒక సత్యాన్ని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఏమండి, ఎందుకు మొర్రపెట్టాలంట అమ్మ? దేనికోసం మొర్రపెట్టాలంటండి? మన బ్రతుకు తెరువు కోసం, మన కూలీ డబ్బుల కోసం మనం దేవునికి మొర్ర పెట్టేటువంటి అవకాశం ఉందని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కూలీ కోసం ఈరోజు పనికి వెళ్తారు, పొలం పనికి. ఆ సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపు పని అయిపోగానే చేతులు కడుక్కోగానే యజమాని ఏం చేయాలంటండి? చేతిలో డబ్బులు పెడతాడని ఆశతో చేస్తాడంట పని. ఆ కూలీ ఆయన చేతిలో డబ్బులు పెడితే డబ్బులు తెచ్చుకుని ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుని వెళ్తాడు. అప్పుడు ఆ కుండ పొయ్యి మీదకి వెళ్తుంది అనమాట అండి. ఈయన డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఆ కుండ పొయ్యి మీదకి వెళ్ళదు. ఆ పూట ఇంట్లో ఎవరో కూడా భోజనం చేయరు. ఆ స్థితిలో చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ఉద్యోగస్తులకు నెల జీతం వస్తే అలాగ గడుస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. ఇక్కడ చెప్పబడింది పేదవాడి గురించి. మరి ఉద్యోగస్తులకైనా నెలంతా ఉద్యోగం చేయించుకొని జీతం అయిపోతే ఒక నెల ఆయనకి రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అక్కడ షాప్ దగ్గర అక్కడక్కడ అరువు పెడతారు. నెల జీతం టైం రాగానే కట్టకపోతే ఆడైనా మళ్ళీ నెల ఇస్తాడా? ఏమండి, ఇస్తాడా? ఎవరో ఏదైనా ఒకటే, ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా కూలివాడైనా ఎవరైనా వారి యొక్క కష్టార్జితం చేతిలో పడుతుందనే ఆశతో చేస్తారు. కొంచెం లోపల చేసుకోమ్మా దయచేసి, వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం లోపల చేసుకోండి దయచేసి, గమనించండి. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వవలెను అనేది రూలు. ఏమంటే దేవుడు చెప్పిన రూల్ ఏంటంటే, ఏనాటి కూలి ఆ రోజే ఇచ్చేయాలి. వాడు ఆశతో పని చేస్తాడు. అది ఇచ్చేస్తే ఆయన అవసరాల నిమిత్తం వాడుకుంటాడు. ఒకవేళ నీవు ఇవ్వకపోతే వాడు కనుక ఇంటికి వెళ్ళి ప్రభువాన్ని మొరపెడితే కనుక అది నీకేమైపోద్ది? పాపం అయిపోద్ది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనకి ఏమర్థం అవుతుంది? మన బ్రతుకు తెరువు కోసం, మన కష్టార్జితం కోసం మనం దేవునికి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి అని అర్థం అవుతుంది. చాలామంది నా చిన్నతనంలో నాకు తెలుసు, నా చిన్నతనంలో మా తాతయ్యోళ్ళు చెబుతూ ఉండేవారు. వారు పనికి వెళ్ళేవారంట. ఆ పని చేయించుకున్నటువంటి వ్యక్తులు జీతం ఇచ్చేవారు కదంట. ఏ రోజు ఆ రోజు ఇవ్వాలి, నెలకోసారి ఇస్తామనేవారంట. నెల అయిపోయాక కూడా ఇచ్చేవారు కదంట. 6 నెలలకు కూడా ఇచ్చేవారు కదంట. వీళ్ళ చేతమే, రైతుకి ఏం లేదు, కోపం లేదంట, పాలేరుకి ఏం లేదంట, జీతం లేదంట. ఆ సిస్టమ్ అప్పుడు ఆ రోజుల్లో అలాగా నడిచిపోయేదన్నమాట. ఆయన కనికరమై ఏదన్నా ఒక 100 రూపాయలు ఇస్తే మహాప్రసాదం తెచ్చుకోవడం, ఏదో వాడుకోవడమే, అలాగ ఉండేదన్నమాట అండి. ఇంకేం లేదు. ఇక ఈయన ఆశతో పనిచేస్తాడు, ఆయన ఇస్తానంటాడు, గడిచిపోతాయి అంతే రోజులు. అలాగ జరిగేవి. వీళ్ళు అప్పుడు ఏం చేసేవారు? ప్రభువా అని మొర్ర పెడితే అది నీకు పాపం అయిపోద్దని హెచ్చరిక చేశాడు దేవుడు. కాబట్టి మనందరికీ అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, మనం చదువుకొని ఉన్నాం, ఉద్యోగం కావాలి, దానికోసం దేవుని దగ్గర ఏం చేయాలి? మొర్ర పెట్టాలి అని మనకి అర్థం అవుతుంది, మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. మనం ఒక చోట డ్యూటీ చేస్తున్నాం,
ఆ జీతం మనకి ప్రభువా ఆయన ఇచ్చేలాగా చేయి ప్రభువా అని మనం ఏం చేయాలి, మొర పెట్టుకోవాలని మనకు నేర్పిస్తుంది ఈ వాక్యం. కాబట్టి ప్రియులరా, మనం జీతం మనకు రాకపోయినా, మనం చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోయినా, మనకి కష్టార్జితానికి తగినటువంటి ఫలితం దక్కకపోయినా మనం ఏం చేయాలని తెలుస్తుంది. పక్కోడికి చెప్పాలి, ఎదుటోడికి చెప్పాలి, ఇంకో రైతుకి చెప్పాలి, పలానా రైతు ఇవ్వలేదని అలర్ చేయాలి, ఇలాగ బ్యాట్ చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్తుందా వాక్యం? ఏమండి, మన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలి, అందరికీ తెలియజేయాలి, ఇలాంటివన్నీ చెప్తుందా వాక్యం? మనం పక్కోడికి చెప్పాం, ఈడు నాకు ఇవ్వలేదని బ్యాట్ చేసాం, చేయటం వల్ల మనకు వచ్చే ఉపకారం ఏంటి? ఏమండి, నన్ను ఇలాగ అలర్ చేస్తారని అసలు ఎత్తం మానేస్తాడు కదా. మనం ఎవరికి ఏమి చెప్పాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు. మనం ఒకటే నేర్చుకోవాలి, దేవునికి ఏం చేయాలంటే మొర్ర పెట్టడం ఒకటే నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మన జీవనోపాధి నిమిత్తం, మన అవసరతల నిమిత్తం, మన అత్యవసరతల నిమిత్తం మనం దేవుని దగ్గర ఏం చేయాలి, మొర్ర పెట్టాలి. అది విలాసాల నిమిత్తం అయితే మొర్ర పెట్టక్కర్లా. ఏమంటే దేనికోసం మొరపెట్టక్కర్లేదు, విలాసాల కోసం అయితే మొరపెట్టక్కర్లా. మనకి అవసరతలు, అత్యవసరతలు అయితే దేవుడు ఆ మొర వింటాడు, సమీపంగా ఉంటాడు, ఉత్తరం ఇస్తాడు. అవసరం అంటే ఏంటి? మన పోషణార్థమై అవసరతలన్నీ ఒకటే. అత్యవసరం అంటే ఏంటి? ఏమండి, అత్యవసరం అంటే ఏంటి? ఇంట్లో ఎవరికో, తండ్రికో, తల్లికో, అన్నకో, తమ్ముడికో, చెల్లికో ఏదో అనారోగ్యం వచ్చింది అనుకోకుండా వస్తే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేసి అర్జెంటుగా 1,00,000 కావాలి ఈ యొక్క వైద్యం చేయడానికి అని చెప్పారు. మన దగ్గర 10,000 కూడా లేవు. కానీ మనకి అన్నం ముఖ్యమా కాదా? మన ఇంట్లో తల్లి తండ్రి ముఖ్యమా కాదా? ఏమండి చెప్పండి. డబ్బులు లేవని మానేస్తామా? తల తాకటెట్టో ఏది ఉంటే తాకటెట్టి ఆ డబ్బులు అప్పు చేసి తెచ్చి ఆ వైద్యం చేయించుకోవాలి, తప్పదు. అప్పు చేసావు ఎందుకని దేవుడు మనల్ని తప్పుపట్టే పరిస్థితి మాత్రం కాదు. అది అత్యవసరం, అవునా కదా? అండి, తండ్రి గారికి బైపాస్ ఆపరేషన్ చేయాలంటారు డాక్టర్లు, పరిస్థితి మొత్తం డేంజర్గా ఉందంటారు, 1,75,000 తెచ్చుకోమంటారు బైపాస్కి. ఏం చేయాలి? ఏమండి, అది అత్యవసరం. దేవుడు దాన్ని చూస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. కానీ విలాసాల నిమిత్తం ఏం చేయకూడదు, అప్పులు చేయకూడదు. అప్పుల కోసం కూడా ప్రభువా ఈ అప్పులు ఉన్నాయి, తీరే కృప చూపించి ప్రభు అని మనం ఎవరికి మొరపెట్టాలి? ఎవరికి మొరపెట్టాలి? జీవనోపాధి నిమిత్తం దేవునికి మొరపెట్టాలి. అప్పులు తీర్చాలని కూడా ప్రభుకు మొరపెట్టాలి. ఏమండి, ఏం మొరపెట్టాలండి? ఏం మొరపెట్టాలి చెప్పండి? ప్రభువా మాకున్న అప్పులన్నీ తీరేటట్లుగా సహాయం చేయి డాడీ అని మనం దేవునికి మొర్ర పెట్టాలి. ఈ రెడ్డి గారి దగ్గర అప్పు తీసుకుని ఆయనకి తీరుతా, ఇంకో రెడ్డి గారి దగ్గర తీసుకుని ఈయనకి తీర్చి, ఇంకో రెడ్డి గారి దగ్గర తీసుకుని ఆయనకి తీర్చి, ఏమండి ఇలాగా ఎక్కువ అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర ఆయన దగ్గర తీసుకుని ఈయన దగ్గర తీసుకుని ఆయనకి అలాగా ఏదో ఏమంటారు దాన్ని రొటేషన్ చేయడం కాదు. ఏమండి, చాలామంది తెలివితేటలకు ఏం చేస్తారు తెలుసా? అండి, ఆయనకి అర్జెంటుగా వచ్చి నాకు ఇస్తావు సత్తాను కూర్చున్నాడు కదా, ఆయన అప్పు తీర్చడం కోసం ఇంకొక చోట అప్పు చేస్తాం, మళ్ళీ ఆయన తీర్చేస్తాం, ఆయన కామ్ అయిపోతాడు. మళ్ళీ అలా ఇంకొక ఆయన ఎవరన్నా వస్తే అప్పుడు ఇంకొకటి దగ్గర తెచ్చి ఈయనకి ఇచ్చేస్తాం, ఇలాగనమాట. అలా కరెక్ట్ కాదు. మనం అప్పు చేసాం, దానికి అత్యవసరమైన రీజన్ ఏదన్నా ఉంటే ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు. నీ అప్పులన్నిటి గురించి నువ్వు మొర్రపెట్టే రైట్, హక్కు నీకుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి పిల్లల మనం అందరం మానవులు, మనందరికీ అవసరతలు ఉంటాయి, అత్యవసరతలు ఉంటాయి. ఈ అత్యవసరతల నిమిత్తమై మనకి గడవటం కోసం, కూలి కోసం దేవునికి మొరపెట్టాలి. ఏదైనా అత్యవసరమై అప్పు చేస్తే ఆ అప్పు తీర్చమని కూడా ప్రభుకు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. మన పక్క వాళ్ళకి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా వాళ్ళు అలాగా అయ్యో అమ్మ అంటారు, కానీ ఎవరు మనకి ఆర్చరు, తీర్చరు, ఎవరు మనల్ని ఏం చేయరు, పట్టించుకోరు. ఏదో ఉపశాపన మాటలు చెప్తారు అంతే. మనం ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. మనం అత్యవసరమైన అప్పు చేసాం, మనం దేవునికి ఏం చేయాలి? ప్రభువా ఎంత అప్పు నేను తీర్చలేను ఆయన, నా వల్ల కాదయ్యా ప్రభువా అని మొరపెట్టుకోవాలి ఆయన సన్నిధిలో. ఆయన అప్పు ఎలా తీర్చాలో నీకు ఒక ఐడియా ఇస్తాడు, ఒక ఆలోచన పెడతాడు, అప్పు తీరిపోతాం, అద్భుతంగా తీర్చగలుగుతాం మనమే, ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం మొర్ర పెట్టడం అనేది మనకి రక్తంలో కలిసిపోవాలి, అలవాటు అయిపోవాలి, సాధన అయిపోవాలి. మన జీవితంలో దేవునికి మొర్ర పెట్టడం అనేది
అది ఒక భాగం అయిపోవాలి. అదే దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి సత్యం. మనకి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా అని కన్యలతో ప్రార్థన చేయడం, కొంచెం గట్టెకేయగానే మళ్ళీ మొరపెట్టడం మానేయడం, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మన ప్రయాణం తుది శ్వాస వరకు, ఆఖరి మెట్టు వరకు జీవితంలో మనం ఈ మొర్రపెట్టుట అనే ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, కూలివాడు తన కూలి నిమిత్తం మొరపెడుతున్నాడు అని చెప్పబడింది. ఏమండి అంతేనా? అయ్యో ఏమండి అంతేనండి? కూలివాడు తన కూలి కోసం ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు కూలివాడికి సూర్యుడు అస్తమించేలేపు నువ్వు జీతం ఇచ్చేస్తే ఓకే, ఇవ్వకపోతే అది నీకేమవుద్ది? పాపం అవుద్దని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఒక ఆయన భక్తి కలిగిన వాడు, అతడి గురించి రాసిన మాట భక్తి కలిగిన వాడు అని రాసిపెట్టి ఉంది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండి, నీకు తెలిసే ఉంది. ఇప్పుడు ఆయన అప్పుల వారు వచ్చారు, నా 2 కుమారులు తనకి దాసులుగా ఉండాలని తీసుకెళ్ళిపోదామని వాళ్ళు వచ్చి ఉన్నారని వెళ్ళి ఎలీషాకు మొరపెట్టుకుంటుంది. ఒకటి దేవునికి మొరపెట్టుకోవాలి. అమ్మ నా మాట్లాడాలి. ఒకటి ఎవరికి మొరపెట్టుకోవాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. 2 దైవ దాసుడి దగ్గర మొరపెట్టుకోవాలి. ఈ 2 మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరికి మొరపెట్టుకుంటుందని వెళ్ళి, అయా నీ దాసుడు నీ దగ్గర శిష్యరికం చేసినటువంటి నా భర్త నీ వెరుగుదు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. అతడు చనిపోకముందు మమ్మల్ని పోషించే నిమిత్తం, నన్ను నా బిడ్డలిద్దరిని పోషించే నిమిత్తం అతడు అప్పులు చేశాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా 2 పిల్లల్ని కూడా దాసులుగా తీసుకెళ్ళిపోతాక మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యా అని మొరపెట్టుకుంది. అప్పుడు ఎలీషా గారు అన్నాడు, అమ్మా మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. ఏమడిగాడండి? మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. ఆవిడ అందే, అయ్యా నా భర్త ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేశాడు, కానీ ఒక్కటి ఉంచాడయ్యా అంది. ఏంటి ఏముంచాడమ్మా? ఏముందమ్మా నీ ఇంట్లో అంటే, నూనె కుండ ఒక్కటే ఉందయ్యా అని చెప్పింది. ఏముందంటే నూనె కుండ మాత్రం అమ్మలేదు. ఎందుకంటే భక్తి కలిగిన వాడు కదా. ఎవరండి? భక్తి కలిగిన వాడు. నూనె దేవుని అభిషేకానికి గుర్తు. నూనె కుండ మాత్రం దాని జోలికి పోలా, అది అమ్మడానికి ధైర్యం చేయాల. కానీ ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులన్నీ అమ్మేశాడు పోషణార్థమే. ఏమంటే ఏమీ లేవు, నూనె కుండ ఒకటే ఉందయ్యా అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆమె సమస్య ఏంటి? అయ్యా ఆమె సమస్య ఏంటి? అప్పుల వారు పిల్లలిద్దరిని దాసులుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అప్పులు తీర్చబడాలి, అది కదా ఆమె సమస్య. ఏమండి ఇప్పుడు అప్పుల కొరకు ఆమె దైవ సేవకుని యొద్ద మొర్రపెట్టుకుంటుందా లేదా? మీరు చెప్పాలి. మొరపెట్టుకుంటుందా లేదా? మొరపెట్టుకుంది. దైవ సేవకుడు ఏం చెప్పారు? అమ్మ నీవు నీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని మీ వీధిలోకి పంపించు, ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి ఖాళీ పాత్రలు ఒకసారి ఇవ్వండి, మరలా మీకు పాత్రలు మీకు ఇచ్చేస్తాం అని అడగమను. వాళ్ళ ఖాళీ పాత్రలు ఇస్తారు అని చెప్పబోతుంటే ఈమె మరలా, అయ్యా మా గురించి మా వీధిలో వాళ్ళందరికీ తెలుసు, మా ఇంట్లో ఏమీ లేదని, మరలా వాళ్ళు ఏదైనా ఇస్తే మళ్ళీ మేము ఇస్తామేమో డౌట్ పడతారు ఎవరేమో అని ఏదో చెప్పబోతుంటే, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యమ్మా అన్నాడు ప్రవక్త. ఈమె వెంటనే నమ్మకంతో వచ్చి తన పిల్లలను పంపించిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలు ఉంటే ఇమ్మన్నారు, మా అమ్మగారు మరలా ఇచ్చేస్తామని చెప్పమన్నారంటే ప్రతి ఇంట్లో కూడా ఖాళీ పాత్రలు ఇచ్చారంట. వాళ్ళు ఇస్తూ ఉంటే తీసుకొస్తున్నారు, ఇల్లంతా పాత్రలతో నిండింది, ఖాళీ పాత్రలతో. అప్పుడు ప్రవక్త గారు చెప్పిన మాటలు ఇంకొక మాట ఏమిటంటే, నీవు ఆ పాత్రలన్నీ ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత నీవు తలుపులు వేసుకోవాలి. ఏం చేయాలండి? తలుపులు వేసుకుని నీవు నీ బిడ్డలిద్దరూ మోకరించాలి. ఏం చేయాలి? మోకరించాలి, ప్రార్థన చేయాలి. మీరు దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు నేను చెప్పినట్టుగా ఆ నూనెను అభివృద్ధి చేస్తాడు. ఆ కుండ తీసుకుని ఖాళీ కుండల్లో వేస్తూ ఉండు, ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటాడు, పాత్రలన్నీ నిండుతాయి. అప్పుడు నాకు వచ్చి కనపడని చెప్పాడు ఆయన. ఈమె వెళ్ళింది, ఆయన చెప్పినట్టే మా పిల్లలతో అడిగితే ఇస్తారా అని అవనమ్మకం ఉన్న ప్రవక్త గారు చెప్పాడని పంపించింది. ప్రతి ఇంట్లో కూడా ఖాళీ పాత్రలు ఇచ్చారు, తెచ్చుకున్నారు, ఇల్లు అంతా పెట్టుకున్నారు, తలుపులు వేసుకున్నారు, ప్రార్థన చేసుకుని ఆ కుండ ఎలాగ ఇంకో ఖాళీ పాత్రలు వేస్తుంటే ఖాళీ పాత్ర నిండిపోయింది. ఇంకో పాత్రలో అయితే అలాగ మొత్తం పాత్రలు నిండిపోయినాయి. అండి దేవుడు అద్భుతంగా అలాగ అభివృద్ధి చేశాడు. ఇక ఆఖరి పాత్ర నిండాక ఇంకేమన్నా కుండలు పట్టిరంటారా అంటుంది వాళ్ళమ్మ. వీళ్ళు వెళ్ళినా ఇంకెవరు ఇవ్వలేదంట.
ఇంకెవరు ఎత్తలేదమ్మా అంటే ఆ నూనె నిలిచిపోయిందంట, ఆగిపోయిందంట. అప్పుడు అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని చెప్పేసి అవన్నీ అక్కడెట్టి తలుపులేసి వెళ్ళి దైవ సేవకుడికి చెప్పింది, అయ్యా ఇలాగ నూనె అద్భుతంగా ఉత్పత్తి అయ్యింది, పాత్రలన్నీ నిండాయి, ఇంకెవరో పాత్రలు ఇవ్వలేదు, ఉన్న కాడికి అన్నీ నిండాయి అంటే మరి ఏం చేయమంటారు అని అంటే ఆ దైవ సేవకుడు చెప్పాడు, అమ్మా ఆ నూనె నువ్వు అమ్మి నీ అప్పంతా తీర్చి మిగిలిన డబ్బులతో నువ్వు చక్కగా బ్రతుకమ్మా అని చెప్పాడు. ఏమండి, అప్పులు తీరిపోయా లేదా? అప్పులు తీరిపోయా లేదా? మనకి అప్పులు ఉంటే అప్పుల గురించి మనం వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఎలాగా ఏంటని మనం సొంత ప్రయత్నాలు చేసి మన బుర్ర ఉపయోగించి మన తెలివితేటలు ఉపయోగించి మనం నానా తిప్పలు నానా సావులు చేసి రకరకాలుగా మనం ఇబ్బంది పడి కంటే ఏమండి ఏం చేయాలంట దేవునికి ఏం చేయాలంటండి, ప్రభువా ఈ అప్పు పలానా నిమిత్తం చేశాను, ఒకవేళ నా తప్పు అయితే మన్నించి ప్రభువా, ఇంకెప్పుడు నేను పొరపాటుగా అప్పులు చేయను అని ఆయన దగ్గర ఒప్పుకొని ఈ అప్పులన్నీ తీరే కృప చూపించి ప్రభుని ఆయనకి మొరపెట్టుకుంటే ఏమండి అద్భుతంగా తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకున్న అప్పులు తీరాలంటే, మనకి కుటుంబం గడవాలంటే మనం ఏమి నేర్చుకోవాలి సార్? ఏమి నేర్చుకోవాలి? చెప్పండి ఏమి నేర్చుకోవాలి? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఇది ఈ సూత్రం చాలా 100% కరెక్ట్. చాలామంది మనుషులు ఇది మానేసి దేవునికి మొర్ర పెట్టుకోవడం మానేసి, ఆడు నాకు ఇవ్వట్లేదు కాబట్టి ఆడి మీద ఇలా చర్య తీసుకుందాం, అలా చర్య తీసుకుందాం, ఇది చేద్దాం అది చేద్దాం అని ఏదో రకరకాల మానవ తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది మిగిలిన మార్గాలన్నిటికంటే అత్యుత్తమమైన మార్గం ఏమిటంట? దేవునికి మొర్ర పెట్టుము, అద్భుతంగా ఆయన నీకు కార్యాన్ని సఫలం చేస్తాడు. మొదటి పాయింట్ ఏమిటంటే, మనకి కుటుంబ అవసరతల నిమిత్తం మన అప్పులను తీర్చుకునే నిమిత్తం మనం ఏమి చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలని నేర్చుకోవాలి. చాలామంది మనుషులందరూ కూడా ఈ ఒక్క పాయింట్ దగ్గరే దేవునికి మొర్ర పెడుతున్నారు, ఆ తర్వాత మిగిలిన విషయాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు మనుషులకి అవసరం ఏంటంటే చెప్పండి, అందరూ చెప్పండి, మనుషులకి అవసరం ఏంటి? మనకి గడవాలి కదా, గడుస్తుంది, మన అప్పులు తీరాలి, అప్పులు తీరుతున్నాయి, ఇంత మట్టుకు చాలు అనుకుంటున్నారు, అంతే. అంతవరకే వస్తున్నారు మొరపెట్టడం, ఇంకా ఆ తర్వాత నేర్చుకోవట్లా. కానీ ప్రియులారా, మనం ఇంకా దేనికోసం మొరపెట్టాలి, ఎలాగ మొరపెట్టాలి, ఎప్పుడు వరకు మొరపెట్టాలి అనేది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. మొదటి పాయింట్ ఏంటి అందరూ చెప్పండి? మొదటి పాయింట్ ఏంటి? మన కుటుంబము అవసరతలు నిమిత్తం అలాగే మన అప్పులు తీర్చబడినట్లుగానే మనం ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. ఐగుప్తులో కఠిన దాస్యం మోపగా దాస్యము నుంచి విడుదల పొందినట్లుగా. ద్వితీయోపదేశకాండం 26 6 నుంచి 9. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనం పితరులైన దేవునికి యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. చాలండి, ఇంకా అంత అక్కర్లేదు. వీళ్ళు తమ కలిగిన కఠిన దాస్యములో దేవునికి ఏం చేశారంట? మొర్ర పెట్టారు. అందరు నా వైపు చూడండి, కొద్దిసేపు అందరు నా వైపు చూడండి. వాళ్ళ దాస్యం ఎంత కఠినంగా ఉందయ్యానంటే ఐగుప్తు అంటే ఫరో. ఎవరండి ఐగుప్తు అంటే? ఎవరు? ఐగుప్తుని పరిపాలించేది ఎవరు? ఫరో ఇశ్రాయేల్ మీద ఎంత కఠినమైన భారం మోపాడంటే, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి 12-1 గంట అయిపోయేదాకా ఒకటే కష్టం. కాసేపు కూర్చుంటే సైనికుడు వచ్చి కొడతాడు, ఎందుకు కూర్చున్నామని. కాసేపు రెస్ట్ తీసుకుంటానికి లేదు, కాస్తంతా ప్రశాంతంగా అన్నం తినడానికి లేదు. మీకు గడ్డి కూడా ఇవ్వను, గడ్డి కూడా మీరే తెచ్చుకోండి, కానీ నాకు లెక్క మాత్రం ఇటుకలు అప్పగించాలి అని చెప్తున్నాడు. ఇక వీళ్ళ నుంచోవడానికి లేదు, కూర్చోవడానికి లేదు, కాసేపు అలా అలసట తెచ్చుకోవడం లేదు. పొద్దున లేచింది మొదలు సాయంత్రం 1 గంట అయిపోయినా, రాత్రి 1 గంట అయిపోయినా వీళ్ళ లెక్క పూర్తవట్లా. పూర్తవకపోతే అవతల ఆయన ఒప్పుకోడు.
ఇక వాళ్ళ దాస్యంలో ఎలాగ కఠినంగా ఉన్నారంటే ఏమండి, వాళ్ళు ప్రార్థన చేయడానికి కూడా, వాళ్ళు మొర్ర పెట్టడానికి కూడా ఓపిక లేక వారు మూలుగులు వినపడుతున్నాయంట దేవునికి. ఏం చేస్తున్నారంటే అండి, ఒక వ్యక్తి ఎప్పుడు మూలుగుతాడు? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాట్లాడతాడు కదండి, ప్రార్థన చేస్తాడు కదంతా స్వరం గంభీరంగా ఉంటుంది. ఒక 20 విరోచనలు అయినాయి అనుకోండి, మాటలొస్తాయా? గంభీరంగా మాట్లాడే వ్యక్తి కాస్త నానా అన్నట్టుగా మాట్లాడతాడు, అవునా కదా ఏమండి? ఇంకా కొంచెం నీరసం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? మూలుగులు అంటారు కదా. మూలుగులు అంటే ఏంటండి? ఇంకా అమ్మాయి బాబాయ్ అమ్మాయి అన్నట్టు ఇంకేముండదు. ఇంకా ఆ మూలుగులు తప్ప ఒక్క స్వరం ఒక్క మాట వినపడదు. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారనమాట అండి ఇశ్రాయేలీయులు. వారి మూలుగులు దేవునికి వినబడ్డాయంట, వాళ్ళ మొర్ర దేవునికి వినపడిందంట. అంతగా బానిసలు అయిపోయారు. ఐగుప్తు అనగా లోకం. ఐగుప్తు అంటే ఏంటండి? లోకం. ఈ లోకములో నుంచి మనల్ని విడిపించడానికి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. మనం లోకంలో పుట్టాం, లోకంలో పెరుగుతున్నాం, లోకంలో జీవిస్తున్నాం, పాపంలో మనం ఆ యొక్క పాప ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ లోకం అనే కఠిన దాస్య శృంఖలాల మధ్య, బంధకాల మధ్య ఏమండి, ఒకటికేమో ఏం బంధకం? అది మద్యపానం అనే బంధకం, ఇంకొకటికేమో సిగరెట్ అనే బంధకం, ఇంకొకటికేమో తిరుగుడు అనే బంధకం, ఇంకొకటికేమో తాగుడు అనే బంధకం, ఇంకొకటికేమో సినిమాలు అనే బంధకం, ఇంకొకటికేమో సీరియల్ అనే బంధకం ఏమండి, ఇంకొకటికేమో అలంకరించుకోవడం అనే బంధకాలు, కట్లు ఏమండి, దాస్య శృంఖలాల మధ్య మనం బతుకుతున్నాం. లోకంలో బానిసలుగా బతుకుతున్నాం. సైతాన్ అంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఈ లోకమంతా నాకు స్వాధీనం చేయబడింది. లోకాన్ని సృష్టించింది ఎవరు? ఈ భూమి మొత్తం ఈ లోకం అంతా సృష్టించింది ఎవరు? యేసుప్రభు. ఏమండి, ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చి సైతాన్ అంటాడు, ఈ లోకము, దాని ప్రభావము, దాని మొత్తం ఐశ్వర్యం అంతా నాకు స్వాధీనం చేయబడింది. నాకు కనుక నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. అసలు సృష్టించింది ఎవరో? యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి వచ్చి వీడు ఆఫర్ పెట్టింది ఏంటి? నీకు ఇది మొత్తం ఇచ్చేస్తా, నాకు సాష్టాంగపడి నమస్కారం చేయంటున్నాడు. అంటే సాతాను దేవుడినే, యేసుప్రభునే ఏమండి శోధిస్తున్నాడు. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మనలను కూడా వాడు బంధకాల చేత బంధించేశాడు, ప్రతి వాళ్ళని కూడా. ఒక్కొక్కరికేమో గర్వం అనే బంధం, ఒక్కొక్కరికేమో అహంకారం అనే బంధాల చేత ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కట్లు కట్టేసి మనల్ని బంధించేశాడు. లోకంలో దాసులుగా పెట్టేసుకున్నాడు. ఏమండి, దాస్యం చేసే వాళ్ళంగా మనం వాడి కాడి కింద నలిగిపోతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, నేను ఈ శరీర నియమము నాలో ఉంది, ఈ నియమము నుంచి నన్ను ఎవడు రక్షించును? పాప నియమము నుంచి నన్ను ఎవడు రక్షించును? అయ్యో, ఇట్టి మరణము నుంచి నేను ఎలా బయటపడతానని ఆయనే వాపోయాడు. కాబట్టి ప్రియులరా, సాతాను యొక్క బంధకాల నుంచి, సాతాను ఈజ్ఈక్వల్ టు ఫరో యొక్క బంధకాల నుంచి, దాస్యం నుంచి విడుదల పొందాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఆషామాషి కాదని, చాలా కఠినం. కానీ వాళ్ళు మొర్ర పెడితే దేవుడు అద్భుతంగా విడిపించాడా లేదా? చెప్పండి, విడిపించాడా లేదా? విడిపించాడు. యేసుప్రభు రక్తమునకు సాదృశ్యంగా గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మాలకు రాసుకుంట ద్వారా సంహార దూత వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు ప్రతి కుటుంబంలో ప్రతి ప్రథమ కుమారుడు సేఫ్గా ఉన్నాడు. ఐగుప్తీల ప్రతి గృహంలో ప్రథమ కుమారుడు చచ్చిపోయాడు. సంహార దూత వెళ్ళాడు, చంపేశాడు. వాళ్ళు తెల్లారిపట్టి చూసుకునేసరికి ప్రతి ఐగుప్తీని ఇంట్లో శోకమే, ఏడిపే ఉంది. వాళ్ళంతటా వాళ్ళే బహుమానులు ఇచ్చి, బంగారం ఇచ్చి వెళ్ళిపోంటారు బాబు అని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమని పంపేశారు. అలాగే అద్భుతంగా ప్రభు ఆ లోకమైన ఐగుప్తు నుంచి విడిపించాడు. ఏమండి, అలాగే మనల్ని కూడా ఈ లోకములో మునిగిపోతూ లోకము అనే ఆకర్షణలో బంధింపబడి డ్రగ్స్కి బానిసలై, ఏమండి, రకరకాల మద్యపానానికి, రకరకాల అలవాట్లకి బానిసలైనటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు మన దేశంలో. ఇలాంటి బిడ్డలందరినీ విడిపించాలి, ఐగుప్తుల నుంచి విడిపించాలి అని అంటే మనం చేయాల్సిందేంటి? మొరపెట్టుకోవడం ఒకటే ఛాన్స్, వేరే ఛాన్స్ లేదు. నేను లోకం నుంచి విడుదల పొందాలన్నా నాకున్న ఆప్షన్ కూడా ఒకటే, మొరపెట్టడం ఒకటే. ఇంకా ఎవరి కోసమైనా లోకంలో నుంచి అతడు విడుదల పొందాలని నేను ఆశపడితే అతడి కోసం నేను చేయగలిగిన పని ఏంటండి?
దేవునికి మొరపెట్టడం ఒక్కటే నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, వారు మొరపెట్టారు, దేవుడు అద్భుతంగా వారిని ఐగుప్తు నుంచి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది, మన బ్రతుకు తెరువు కోసం, మన అప్పులు తీర్చబట్టడం కోసం మనం లోకం మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఎవరి మీద ఆధారపడకుండా దేవునికి మొరపెట్టుకుంటే అద్భుతంగా నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నీ అప్పులన్నీ కూడా తీరే మార్గాన్ని, ఉపాయాన్ని ఆయన చూపిస్తాడు. అది మనం నేర్చుకోవాలి, ఆయనకు మొరపెట్టడం. నెంబర్ 2, లోకములో నుంచి విడుదల పొందుట కొరకు మనం ఏమి నేర్చుకోవాలి? ఆయనకు చెప్పండి ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి. ఏమండి? తర్వాత నెంబర్ 3, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వాక్యం. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటిని కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని చాలు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే 3వ పాయింట్లో ప్రియులారా, అమ్మా నా వైపు చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. ఏమండి? అద్భుతంగా 10 సూచక్రియలు, అద్భుతాలు దేవుడు చేసి సంహార దూతను పంపించిన తర్వాత, పస్కా పశువు రక్తం చిందింపబడిన తర్వాత వారు ఒక్క రాత్రి అందే లోకమనే ఐగుప్తుల నుంచి విడుదల పొందారు, బయటకు వచ్చారు. ఏమండి? ఇప్పుడు మనం కూడా లోకములో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మారు మనసు పొందినట్టు లెక్క. అమ్మా, లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం పొందినట్టు లెక్క? మారు మనసు పొందినట్టు లెక్క. ఒకడు లోకంలో ఉన్న వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడైనా, అతడు మారు మనసు పొందినట్లుగా మనం మొరపెట్టాలి. అది 2వ పాయింట్లో మనం నేర్చుకుంటున్నాం. 3వ పాయింట్ వచ్చేసరికి, మారు మనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎర్ర సముద్రం అనే అడ్డంకిని దాటాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు అలాగా ఐగుప్తులో నుంచి విడుదల పొంది బయటికి వచ్చారో లేదో, వెంటనే వారికి వచ్చిన అడ్డం ఎర్ర సముద్రం. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం మరలా తరుముకుంటూ వస్తున్నారన్నటువంటి సమాచారం. వీళ్ళకి ఎలాగుందంటే, ఇప్పుడే బయటపడ్డాం, మనల్ని తరుముకుంటా ఫరో వస్తున్నాడంట, ఇక అయిపోయాం అని ఒకవైపు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ఎలాగా ఏంటి అని అర్థం కాని పరిస్థితి. అప్పుడు కూడా వారు ఏం చేశారంట? వారు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు అన్నాడు. ఆ పదాన్ని మీరు గమనించండి. ఏమండి? వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళందరూ ఏం చేశారంట? ప్రభువా, ముందు చూస్తే ఎర్ర సముద్రం నాయన, వెనకాల చూస్తే ఫరో సైన్యం ప్రభువా అని మోషే ఒక పక్కన మొరపెడుతున్నాడు, ఇశ్రాయేలు అందరూ కూడా ఒక పక్కన మొరపెడుతున్నారు. దేవుడు అంటాడు, నాన్న నీవు నాకు మొరపెట్టుటయ్యాలా, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపము అన్నాడు దేవుడు. మోషే ఇలాగ మోకాళ్ళ మీద ఉండి తన కర్రను సముద్రం వైపు చాపి రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. దేవుడు అద్భుతంగా, ఏమండి, తూర్పు గాలిని పంపించి సముద్రాన్ని పాయలుగా చేశాడు, మార్గముగా ఒక రోడ్ లాగా చేసి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటువైపు చూస్తే సముద్రమే ఇలాగ గడ్డలాగా ఉంది, వాళ్ళు నడిచే కింద కూడా సముద్రమే కానీ గడ్డలాగా అయిపోయింది. ఈ పక్కన చూసిన సముద్రం కానీ గడ్డలాగా అయిపోయింది. వెళ్ళిపోమని చెప్పు ప్రజలని దేవుడు చెప్తుంటే మోషే అంటాడు, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు కూడా ధైర్యంగా వెళ్ళిపోతుంటే ఈ పక్కన సముద్రం, ఆ పక్కన సముద్రం, కింద సముద్రం, కానీ వాళ్ళకి రోడ్ లాగా ఉంది. అది వెళ్ళిపోతున్నారు నడుచుకుంటారు. వెళ్ళిపోతుంటే వెనకాల ఫరో కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ సురక్షితంగా వెళ్ళిపోతున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం అని వీళ్ళ కూడా బయలుదేరి సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. సగం దూరం వెళ్ళనిచ్చి దేవుడు ఇశ్రాయేలులకి ఫరోకి మధ్యకు వచ్చి, వీళ్ళకి చీకటే వాళ్ళకి వెలుగు కలిగేటట్టుగా మధ్యలో ఉన్నాడంట దేవుడు. వాళ్ళేమో అవతలొడ్డుకి వెళ్ళిపోయారు, ఈ మధ్యలో వీళ్ళు ఉండిపోయారు. చీకట్లో మరి ఏం కనపడతలేదు, ఎక్కడికి వెళ్తారు అండి? అక్కడే ఉన్నారు వాళ్ళు రాత్రి అంతా, ఎక్కడికి వెళ్తలేదు. వాళ్ళ రథాల్లో ఎంత తోలినా అక్కడే ఉన్నాయంట. వాళ్ళందరూ అలాగ దాటిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే నువ్వు వెనక్కి తిరిగి నీ చేయి చాపు అన్నాడు. చేయి చాపగానే సముద్రం మరలా కలిసిపోయింది. ఫరో సైన్యం మొత్తం ఏమండి ఒక్క రాత్రిలో మొత్తం సమూల సమాధి, జల సమాధి అయిపోయారు. ఇప్పుడు సముద్రాన్ని దాటడం అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం అని పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో రాశాడు. ఏమండి? సముద్రాన్ని దాటడం అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, సముద్రాన్ని దాటడం అంటే ఏంటంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అనుభవాల్లో పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఏమండి?
చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అనుభవాల్లో పెరిగిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ బాప్తిస్మం అంటే తీసుకోవట్లా. ఏండి ఎందుకు తీసుకోవట్లేదమ్మా, ఎందుకు తీసుకోవట్లేదని నేను అడిగితే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక చెల్లి అంటది పెళ్ళయ్యాక తీసుకుంటానని అంటది, ఓ తమ్ముడు అంటాడు ఉద్యోగం వచ్చి తీసుకుంటానని అంటాడు. మారు మనసు పొందిన వాళ్ళే. ఏమండి రేపు పొద్దున్న మనం బతుకుంటామో చచ్చిపోతామో తెలిసే మనకి, ఏమండి తెలియదు మనకి. ఆయన సర్వజనులకు సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి వారికి బాప్తిస్మం ఇవ్వండి ఆయన చెప్తూ ఉంటే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే బాప్తిస్మం తీసుకుని మనకి సాదృశ్యం, మనకి మాదిరికరంగా బాప్తిస్మం తీసుకుని బైబిల్ గ్రంథంలో రాయించి పెడితే, మనం మాత్రం ఏమండి మారు మనసు పొందానని చెప్పుకుంటే ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా వెనకడుగు వేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ప్రార్థనకు వచ్చేవారిలోనే. ఏమండి ఇప్పుడు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ లోకంలోంచి వేరుపరచబడి బయటకు వచ్చినట్టు ఐగుప్తుని జయించి బయటపడ్డట్టు లెక్క, ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళందరూ కూడా ఏం పొందినట్టు లెక్క, బాప్తిస్మం తీసుకున్నట్టు లెక్క. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇంకా బాప్తిస్మం తీసుకొని వాళ్ళందరి నిమిత్తం మనం ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. బాప్తిస్మం తీసుకోవలసిన వారందరూ బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం పెళ్లి కోసం కాదు, బాప్తిస్మం ఏదో ధనం ఇస్తే తీసుకోవడం కాదు, బాప్తిస్మం ఏదో కలిసితో తీసుకోవడం కాదు, బాప్తిస్మం ఏదో సందర్భాన్ని తీసుకోవడం కాదు. బాప్తిస్మం అంటే యేసయ్య యొక్క మరణములో పాలివారమై, యేసయ్య యొక్క పునరుత్థానంలో పాలివారం అవటమే బాప్తిస్మం తీసుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి తన బ్రతుకు తెరువు కోసం, అప్పులు తీరడం కోసం మొరపెట్టడం, కన్నీళ్లతో ఆ బాధలో మొరపెట్టడం నేర్చుకున్నటువంటి వ్యక్తి లోకంలోంచి బయటపడే అంతగా మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలోంచి బయటపడ్డ ప్రతి వ్యక్తి బాప్తిస్మం తీసుకునేదాకా మొరపెట్టాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆత్మీయ యాత్రలో కొనసాగాలి. కనాను దేశం చేరాలంటే మధ్యలో చాలా శత్రు దేశాలు ఉన్నాయి, వారితో పోరాటాలు చాలా ఉంటాయి ఆత్మీయ యాత్రలో. ఈ ఆత్మీయ యాత్రలో విజయాల కోసం, సమస్యల్లో పరిష్కారం కోసం మొరపెడుతూనే ఉండాలి. ఆఖరి తుది శ్వాస వరకు మనం ఏం చేస్తూ ఉండాలటండి? మొరపెడతానే ఉండాలి. కొంచెం గట్టెక్కిన తర్వాత మొరపెట్టడం మానేయకూడదు. కొంచెం పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మొరపెట్టడం మానేయకూడదు. కొంచెం అభివృద్ధిని చూసిన తర్వాత, ఆశీర్వాదం చూసిన తర్వాత మనం మొరపెట్టడం మానేయకూడదు. మన తుది శ్వాస వరకు మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటంటారు చెప్పండి? దేవునికి మొర్ర పెడుతూనే ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఏమండి చూడండి, 4వ పాయింట్లో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఒత్నీయేలు అనేటువంటి ఒక న్యాయాధిపతిని రక్షకుడిగా పంపించాడు అని చెప్పి రాయబడి ఉంది. అమ్మా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు, యెహోవా కాలేబు తమ్ముడైన కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలునకు నియమించి వారిని రక్షించెను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మొర్ర పెట్టడం కాదు, మొర్ర పెడుతూనే ఉండాలి. మరి ఐగుప్తుని జయించమండి, విడుదల పొందామండి, నిజమేనండి. అయినా ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. ఎర్ర సముద్రం ఉంది ఎదరా, మొర్ర పెడతాం మర్చిపోకో. మరి ఎర్ర సముద్రంని కూడా దాటామండి, బాప్తిస్మ అనుభవం కూడా వచ్చామండి అంటే ఇంకా చాలా ఉన్నారా బాబు, మజిలీలు చాలా శత్రువులు ఉన్నారు ఎదరా, మొర్ర పెడతాం మర్చిపోకని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, ఎర్ర సముద్రాన్ని దాటారు, ముందుకు వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. అక్కడ ఏమండి శత్రువులు వచ్చారు. శత్రువులు వీళ్ళ మీద బలం కలిగిన వాళ్ళుగా తయారయ్యారు, వీళ్ళని బానిసలుగా చేశారు. అప్పుడు వీళ్ళ మరలా ఏం చేస్తున్నారు? ప్రభువా అని మొరపెట్టారు. మొరపెట్టేటప్పుడు ఆయన ఏం చేశాడంట? వీళ్ళ కొరకు ఒక ఒత్నీయేలు అనేటువంటి ఒక రక్షకుడిని పంపించాడంట. ఆ ఒత్నీయేలు ఆ శత్రువులను జయించి వీళ్ళకు రక్షణ కలగటానికి కారణమయ్యాడు. ఏమండి, కాబట్టి ప్రియులారా, మనం మారు మనసు పొందిన తర్వాత, నా మాటలు జాగ్రత్తగా వినండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనలను రక్షించటం కొరకు ఒక దైవ సేవకుడిని పంపించమని మొరపెట్టాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనము మార్గము తప్పిపోకుండా వాక్యాన్ని మనకి బోధించి మనలను సన్మార్గంలో నడిపించడానికి, కనాను దేశం చేర్చడానికి మనకు ఒక దైవ సేవకుడు కావాలి. ఆ రక్షించేటువంటి భారం, బాధ్యత, క్రమం దేవుడు దైవ సేవకునికి ఇచ్చాడు.
ఆ దైవ సేవకుని పంపించమని మనం మొరపెట్టాలి. ఏమండి? ఇప్పుడు నా మాటలు ఆలకించండి అమ్మా, నా మాటలు ఆలకించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా దేవునికి మొరపెట్టారు, మూలుగులు విడారు అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో మొరపెడితే దేవుడి దగ్గరికి ఆ మూలుగులు వెళితే దేవుడి జవాబు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు దేవునికి, మీరు మొరపెట్టారు దేవునికి, జవాబు మీకు ఇవ్వాలా లేకపోతే దేవుని సేవకుడికి ఇవ్వాలా జవాబు? చెప్పండి మా లాజిక్ ఏంటి? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా మొరపెట్టారు కదా. ఇప్పుడు మొరపెడితే దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఎక్కడ మొరపెట్టారో అక్కడే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చి, నానో భయపడకండి, మీకోసం ఒక సేవకుని పంపిస్తున్నానని వీళ్ళకి చెప్పాలా? వీళ్ళ దగ్గర రాకుండా ఎక్కడో మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ కొండ మీద ఉన్నటువంటి మోషేకి దర్శించి మోషేతో మాట్లాడాలా? ఎలాగ ప్రాసెస్ ఏంటి చెప్పండి? ప్రాసెస్ ఏంటి? ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. కానీ దేవుడు విధానం అలా లేదు, దేవుని విధానం అలా లేదు. మొర్ర పెట్టిందేమో ఇశ్రాయేలీలు ఏమండి, కానీ దేవుడు దిగి వచ్చింది మోషే దగ్గరికి. దేవునికి స్తోత్రం కలిగిన గారు. దేవుడు మొర్ర పెట్టిందేమో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా దేవుడు దిగి వచ్చింది మిద్యాను అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి. మిద్యాను ఎక్కడుంది? ఐగుప్తు ఎక్కడుంది? కానీ చాలా దూరం ఉంది. మిద్యాను అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి దేవుడు వచ్చి పొద కాలిపోతూ ఉంటే అక్కడ పొదలో ఉండి మాట్లాడుతున్నారు. మోషే, నిన్ను ఐగుప్తు దేశం పంపిస్తున్నాను, ఫరో దగ్గరికి పంపిస్తున్నాను, నీ వెళ్ళు, యెహోవా పంపించాడని చెప్పు, నేను నీ ద్వారా నా ప్రజలను విమోచిస్తాను, విడిపిస్తాను, రక్షిస్తాను. వాళ్ళ మొర నా దగ్గరికి చేరిందని మిద్యాన్లో ఉన్న మోషే దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ అక్కడ ఎత్తున్నాడు యేసు ప్రభు అండి. ఇప్పుడు మీరు మీ బాధల నిమిత్తం మొరపెడితే మీకు ఉత్తరం మీకు డైరెక్ట్గా రాకుండా దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఇస్తున్నాడు దేవుడు. అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దైవ సేవకుని ద్వారా మీకు దేవుడు ఉత్తరం ఇస్తాడు, అది ఆయన స్టైలు. కాబట్టి మనం ఏం ప్రార్థన చేసుకోవాలి, ఏం మొరపెట్టాలి? ప్రభువా, మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఈ అనుభవాల్లోకి నడిపించావు, లోకం నుంచి విడిపించావు, మమ్మల్ని పోషిస్తున్నావు, మా అప్పులన్నీ తీర్చావు, నీకు స్తోత్రం. మమ్మల్ని కనాను దేశం నడిపించడానికి నమ్మకమైన ఒక రక్షకుని మాకు ఏర్పాటు చేయి ప్రభు అని మనం అందరం ఏం చేయాలి? మొరపెట్టాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ మొరను ఆధారం చేసుకుని ఒక రక్షకుని మనకు ఆయన్ని నియమిస్తాడు, ఆల్రెడీ నియమించాడు మన కొరకు. వారి యొక్క నేతృత్వంలో వాక్యాన్ని శ్రద్ధగా విని కనాను దేశానికి సిద్ధపడటం కోసం మనం ఆ మొర్ర పెట్టే ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, న్యాయాధిపతులు 3:15 చూస్తే మరలా ఇశ్రాయేలు మరలా దారి తప్పారు, మళ్ళీ శత్రువుల చేతిలో చిక్కారు. అప్పుడు మరలా మొరపెట్టారంట. ఇది వీళ్ళకి బాగా అలవాటైపోయింది. మొరపెడితే బెన్యామీనుడగు గెరా కుమారుడగు యెహూదను రక్షకుని దేవుడు పంపించాడు. ఫస్ట్ ఏమో ఒత్నీయులను పంపించాడు, తర్వాత యెహూదును పంపించాడు. ఈ మధ్యలో చాలా సంవత్సరాలు ఉన్నాయిలేండి, వెంటనే కాదు, ఒక తర్వాత తరం అలాగన్నట్టు తర్వాత. ఏమండి, ఈ లోపల వీళ్ళు మొరపెడతాం మర్చిపోతున్నారు. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఈ లోపల వీళ్ళు ఏం మర్చిపోతున్నారండి? రక్షకుని పంపించాడు కదా, ఎవరిని? ఒత్నీయులను పంపించారు కదా. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి అంత సజావుగా జరుగుతుంది, శత్రువులు ఎవరు వస్తలేదు, ఆయన చూసి అందరూ జడుస్తున్నారు, వీళ్ళకి చాలా సజావుగా చక్కగా జరిగిపోతుంది అంతా. ఇప్పుడు వీళ్ళు ఏం మర్చిపోతున్నారు? అమ్మ, నా పాయింట్ పట్టుకోండి బాగా. ఏం మర్చిపోతున్నారు? మొరపెట్టడం మర్చిపోతున్నారు. ఇలాగ ఒత్నీయులనైనా ఆయన టైం అయిపోయింది, దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు, మొరపెట్టే అనుభవం మళ్ళీ మర్చిపోయారు. ఇప్పుడు మరలా శత్రువులు వచ్చారు, వాళ్ళకి మళ్ళీ లోబడిపోయారు, బానిసలు అయిపోయారు. ఇప్పుడు మరలా ఇందులో సీనియర్లు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒరే మనం మొరపెడతాం మానేజం, అందుకని ఈ పరిస్థితులన్నీ మనకు వచ్చినాయిరా, దాపురించినారు, మళ్ళీ మొరపెట్టండి అని చెప్తే మళ్ళీ వీళ్ళందరూ మొరపెడితే అప్పుడు మరలా దేవుని దగ్గరికి ఆ మొర వెళ్ళి ఏమండి మళ్ళా దేవుడు ఎవరిని పంపాడు? యెహూదను రక్షకుని పంపాడంట. చూడండి, ఆ మాట చదవండి. 3:15 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడగు గెరా కుమారుడగు యెహూదను రక్షకుని ఆయన పంపించాడు. రైట్. ఏమండి, ఇలాగున ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో వీళ్ళు మొరపెడతాం మానేస్తున్నారు. మనం కూడా నేను మొట్టమొదటే చెప్పాను, కాస్త కష్టంలో, బాధలో, అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు, కష్టంలో, ఇబ్బందులో, కన్నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మొరపెడతాం. దేవుడు కొంచెం పైకి తీసుకొచ్చి కష్టాలు ఏమి లేకుండా చెప్తే మనం ఏం మర్చిపోతాం? అంతా సజావుగా ఉంటే ఏం మర్చిపోతాం?
ఆరాధన మర్చిపోతాం, ఆరాధన సమయం మర్చిపోతాం, ఏమండి దేవుణ్ణి మర్చిపోతాం, మొరపెడతాం మర్చిపోతాం, ఏమండి అన్నీ మర్చిపోతాం. అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయాలి? మరి ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? మళ్ళీ ఎవరినో పంపుతాడు మన మీదకి, మళ్ళీ బానిసత్వం, మళ్ళీ మామూలే సైకిల్, ఏమండి మళ్ళీ మనం దిగజారిపోతాం. అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, అయ్యో మా దేవుడికి మొరపెట్టాలి కదా అని గుర్తొచ్చి మళ్ళీ అయ్యా ప్రభువా అని మళ్ళీ అప్పుడు మళ్ళీ మొరపెడితే జాలిగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు, సర్లే నాన్న అని మళ్ళీ ఇంకో రక్షకుని పంపించి మళ్ళీ విడిపించి మళ్ళీ సేఫ్గా తీసుకొస్తే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? చెప్పండి ఏం చేస్తున్నాం? ఆ సిస్టమ్ మనం తీసేయాలి. దేవుడు మనకి ఈరోజు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నీవు చక్కని మార్గంలో ఉన్నా మొరపెట్టు, కష్టంగా ఉన్న ఎగుడు దిగుళ్ళు కలిగిన మార్గంలో ప్రయాణంలో ఉన్నా మొరపెడతా ఉండు. అక్కడి నుంచి దేవుడు కొంచెం ఆశీర్వాదించినా కూడా నువ్వేం చేయాలి? మొరపెడుతూనే ఉండు అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఈ మొర ఎప్పుడు దాకా అంటే మన తుది శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు కూడా మొరపెడుతూ ఉండాలనే పాఠాన్ని నేర్చుకోవడం అది చాలా అత్యవసరమని ప్రభు పేరిట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత కొంచెం దూరం వెళ్తే అక్కడే న్యాయాధిపతుల్లోనే ఎంతమందో చూడండి, న్యాయాధిపతులు 4:2 కనాను రాజు అయిన యాబీను అనేవాడు వచ్చాడంట మళ్ళీ యుద్ధానికి. వాడి దగ్గర సీసెరా అనేవాడు ఒకడు ఉన్నాడంట. వాడు చాలా ఇష్టాలు చేస్తున్నాడు. ఇశ్రాయేల్ అందరూ జడిసిపోతున్నారు. మళ్ళీ మామూలు అయిపోయింది పాఠం. మళ్ళీ అప్పుడు మరలా మొరపెట్టారంట. అమ్మ చదవరా? యెహోవా కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించేశాడంట. వారి సేనాధిపతి సీసెరా సీసెరా 900 ఇనుపరోధాలు ఉన్నాయి. ఆడు చెలరేగిపోతున్నాడు. అప్పుడు వీళ్ళు మొర్ర పెట్టారంట. ఏం చేశారంటండి? 20 సంవత్సరాలు బాధ పెట్టాడంటాడు వీళ్ళని. ఎన్ని సంవత్సరాలు అండి అమ్మ? ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడంటాడు? సీసెరా యాబీను అనే రాజు ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు బాధ పెట్టాడంట. అప్పుడు 20 సంవత్సరాలు బాధపడ్డాక వీళ్ళకి ఏం గుర్తొచ్చిందంట? 20 సంవత్సరాలు బాధపడ్డాక ఏం గుర్తొచ్చిందంట? అరే మనం దేవుడికి మొరపెడితే విడుదల చేస్తాడు కదరా, మనం ఈడి చేతిలో బుక్ అయిపోయామేంటని అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు ప్రభువా అని మొరపెట్టారంట. దేవుడు జాలి కలిగిన దేవుడు అండి నిజంగా. అవునా కదా అండి? అవునా కదా? జాలిగల దేవుడే కదా? సరే మొరపెడుతున్నారు కదండి. మళ్ళా కనికర సంపూర్ణుడైన దేవుడు మరలా ఎవరిని పంపాడంట? దెబోరా అనే ఒక ప్రవక్తిని పంపించాడంట. ఎవరినండి? దెబోరా అనే స్త్రీని ప్రవక్తినిగా పంపిస్తే ఆ స్త్రీ ద్వారా వాళ్ళిద్దరిని జయించి దేవుడు మరలా రక్షణ కలిగించాడు వాళ్ళకి. మరి అప్పుడైనా ఒక స్థిరమైన మొరపెట్టే లక్షణం ఉండాలా వద్దా చెప్పండి మీరు అందరూ? అమ్మ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలి అండి. మరలా న్యాయాధిపతులు 6:6-7 6వ అధ్యాయం 6-7 వచనాలు. మరలా మర్చిపోయారు మొరపెడతాం. అప్పుడు మిద్యానీయులు చేతికి అప్పగించాడంట దేవుడు. మిద్యానీయులు భయము చేత ఏమండి వాళ్ళ కుటుంబానికి అన్నం వండుకుంటానికి ధాన్యం దుల్లగొట్టుకుంటా కూడా గానుగా చాటును దుల్లగొట్టుకుంటాడంట గిద్యోను అని ఒక ఆయన. అంత భయం పడిపోతున్నారు మిద్యానీయులు అంటే, అల్లిపోతున్నారు మిద్యాని పేరు చెప్తే. అంతగా అనసపడ్డారంట ఇశ్రాయేలీయులు. అప్పుడు మరలా గుర్తొచ్చింది దేవుడికి మొరపెట్టాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా అదే బ్యాచ్. మనం ఏం పెద్ద ఏమి మొరపెట్టే బ్యాచ్ ఏమి కాదు. అవునా కదా? ఏమండి కష్టం వచ్చేస్తే ప్రభువా అంటాం. అంతా గొట్టి మీద తీసుకెళ్ళి పెడితే మళ్ళీ ఎల్లవయ్యా బోడి మల్లయ్య అంటాం మనం. అదే బ్యాచ్ మనందరం కూడా. అవునా కదా? ఏమండి కష్టంగా ఉంటే మోకాళ్ళు వేస్తాం, ఇబ్బందిగా ఉంటే మోకాళ్ళు వేస్తాం, బయట పళ్ళేమో బాబు అనిపిస్తే మోకాళ్ళు వేస్తాం. ఏ ప్రాబ్లం లేదనుకుంటే మోకాళ్ళు వేస్తామా శుభ్రంగా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటాం. అవునా కదా? అవునా కదా? నీవు ఏ స్థితిలో ఉన్నా మొర్ర పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇది బాగా రక్తంలో జీర్ణించుకునేటట్లుగా ప్రయాసపడు, సిద్ధపడు, ప్రాక్టీస్ చేయని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మొర్ర పెట్టే లక్షణాన్ని కోల్పోవద్దని చెప్తుంది. ఇలా మరలా మొర్ర పెట్టారంట చాలా అనసపడిన తర్వాత మిద్యానీయుల గురించి. అప్పుడు మరలా ఏమండి దేవుడు వారి మొర విని గిద్యోను అనే ఒక అతన్ని బలపరిచి, అవతలేమో లక్షల మంది ఉన్నారు శత్రువులు. దేవుడు 300 మందిని తీసుకెళ్ళి గిద్యోను ప్లస్ 301 మంది వెళ్ళారు. వాళ్ళ మీద వాళ్ళేమో ఎక్లసిన ఆయుధాలు పట్టుకున్నారు. వీళ్ళ చేతికి దేవుడు ఒట్టి కొండలు దివిటీలు ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడంట?
ఆ ఖాళీ కుండలు, మట్టి కుండలు దివిటీలు ఇచ్చాడంటే వెళ్ళి మీరు యుద్ధానికి వెళ్ళాలంటే వీళ్ళ నమ్మకంతో, దేవుడు చెప్పాడు మనం వెళ్ళాలని నమ్మకంతో వెళ్ళారు. ఆ ఒట్టి కుండలతో, ఆ దివిటీలతోనే అన్ని లక్షల మందిని జయించేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, మనం విజయం పొందటానికి, ఆత్మీయ యాత్రలో జయించటానికి శత్రువులు ఎంత బలమైన వారైనా మనం చేయాల్సింది ఒక్కటే సూత్రం, మనం మొర్రపెట్టడం మర్చిపోకూడదు అనే ఒక అత్యవసర పాఠాన్ని ప్రభు ఈ రోజున మనకు చెప్పాలని ఈ వర్తమానం మనకి వినిపింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 1 సమూయేలు గ్రంథం 12:8 మనం చూస్తే మరలా ఇశ్రాయేల్ మళ్ళీ మామూలే. ఏమండి, అక్కడ గుర్తు చేస్తున్నాడు మీరందరూ మొర్రపెట్టినప్పుడు ఆయన అహరోను, మోషే, మిర్యాములను మీ కొరకు రక్షకులుగా పంపించాడు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, వీళ్ళ మొర్రపెట్టినప్పుడల్లా దేవుడు రక్షించడానికి ఒక సేవకుడిని పంపించాడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, చూడండి 2 సమూయేలు 22:4 శత్రువుల చేతి నుండి మిమ్మల్ని రక్షించటానికి మీరు మొర్రపెట్టినప్పుడల్లా దేవుడు మీ మొర్ర విన్నాడు అని చెప్తున్నాడు. 2 సమూయేలు 22:4. ఓకే, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను అంటాడు. ఏమండి, ఆయనకు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన శత్రువుల చేతుల నుంచి ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. మనకు కూడా శత్రువులు ఉంటారా, ఉండరా? ఆత్మయాత్రలో అమ్మ దావీదు గారికి శత్రువులు ఉన్నారా లేరా? దావీదుకి శత్రువులు ఎందుకు వచ్చారంట? నేను అందరికీ మేలే చేస్తున్నాను, ఎవరికి కీడు చేయలేదు, నాకు తెలిసినంత మట్టు, కానీ నాకు అడుగడుగు నా శత్రువులే అంటాడు. ఆయన వాపోతాడు. ఎందుకు ఇంతమంది శత్రువులు వచ్చారో నాకే అర్థం అవ్వట్లేదు అని ఆయన ఆశ్చర్యపోతుంటాడు. అడుగడుగున శత్రువులే దావీదుకి. కానీ అద్భుతంగా దేవుడు ఏ శత్రువు ఎన్ని కుట్రల పనినా దేవుడు తప్పించి, విడిపించి, రక్షించి, కాపాడుతూ ముందుకు నడిపించాడు. కాబట్టి ప్రియులారా, నేను మొర్రపెడుతూ నేర్చుకున్నాను, ఆయన నా శత్రువుల చేతి నుంచి నన్ను రక్షిస్తూ తీసుకెళ్ళాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 పాయింట్లు చెప్పాను, చెప్పండి ఏంటో అమ్మా. మొదటిది మన అవసరతల గురించి, అప్పుల గురించి మొరపెట్టాలి. 2వది లోకం నుంచి విడుదల కొరకు మొరపెట్టాలి. 3వది బాప్తిస్మం అనుభవం కోసం మొరపెట్టాలి. 4వది అమ్మా, మనకు ఒక దైవ సేవకుడు, రక్షించే ఒక దైవ సేవకుడు ఉండాలని మనం మొరపెట్టాలి. ఏమండి, మొరపెట్టడం మర్చిపోతే ప్రమాదం అని ఒక అత్యవసర సందేశాన్ని మనకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. 5వ మాట, మనం ఈ ఆత్మీయ యాత్రలో ఈ మొరపెడుతూ మనం ముందుకు వెళుతున్నప్పుడు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మొరపెట్టుకోవాలి. ఏం మొరపెట్టాలండి? ఏం మొరపెట్టాలి చెప్పండి? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను విస్తరింపచేయి ప్రభువా, నాకు ఏ కీడు రాకుండా చూడు ప్రభువా, నాకు నువ్వు తోడుగా ఉండు ప్రభువా అని మనం మొరపెట్టుకోవాలి. ఏమండి, ఈ ఆత్మీయ యాత్రలో ప్రియులారా, ఆయన మనకి తోడుగా ఉంటే మనం కనాను దేశం వరకు వెళ్ళగలుగుతాం. ఆయన తోడుగా లేకపోతే చెప్పండి, ఆయన తోడుగా లేకపోతే వెళ్ళగలమా? వెళ్ళలేం. మారు మనసు పొందాము, లోకం నుంచి విడుదల పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఆత్మయాత్రలో జయిస్తూ మొరపెడుతూ ముందుకు సాగుతున్నాం. కానీ తుది శ్వాస వరకు కూడా ఏమండి, ఆయన మనకి తోడుగా ఉంటేనే ముందుకెళ్ళగలం. ఇది సత్యం. మోషే అంటాడు, నీవు మాతో రాకపోతే మేము వెళ్ళమంటాడు. ఏమంటాడండి? యేసు ప్రభు అంటారు, నీ ప్రజలు మాట విననొల్లని ప్రజలు, నేను మీతో రాను అని యేసు ప్రభు కోపగించి నేను రానన్నాడు. రానంటే మోషే అన్నాడు, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు వస్తేనే వెళ్తాం, నువ్వు రాకపోతే మేము వెళ్ళి మేమేం చేస్తాం? శత్రువులు ఎవడతారు, మమ్మల్ని అందరూ చంపేస్తారు, నువ్వు ఉంటేనే వెళ్తామని మోషే ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను రానని చెప్పానుగా అని యేసు ప్రభు అంటాడు. నువ్వు రావాలి ప్రభు అంటాడు మోషే. నేను రానని చెప్పాను కదా అని యేసు ప్రభు అంటే, నువ్వు రావాలి ప్రభువా, నువ్వు ఈ ప్రజలందరి పాపము నువ్వు పరిహరిస్తేనే సరి, లేకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తీసేయి అని అప్పీల్ చేశాడు మోషే. నీ పేరు ఎందుకు తెస్తావు, నీ పేరు తీయమంటాడు యేసు ప్రభు. తీసేవయ్యా, ఎందుకో మా ప్రజలందరూ నరకం వెళ్తే నేను ఒక్కడనే పరలోకంలో ఎలా ఉంటాను? నేను కూడా వెళ్తాప్పుడు నరకం పోతా, నేను పరలోకం రావాలని నువ్వు కోరుకుంటే వాళ్ళందరినీ క్షమించి, మరి ఫోన్లే పొరపాటు చేశారు, తప్పు చేశారు, పాపం చేశారు, క్షమించు అని వాళ్ళ తరపున ఈయన దేవుడితో దెబ్బలాడుతున్నాడు. ఇక మోషే ఏడుపు చూడలేక, మోషే మొర చూడలేక, సర్లే క్షమించాలినారా పో అన్నాడు యేసు ప్రభు.
అయినా వదులుతలేదు. ఇంకేట్రా బాబా అని అంటే, మనం మాతో వత్తవా అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, నేను మీతో రావాలో లేదో నిర్ణయించుకునే లోపు మీ ప్రజలందరికీ చెప్పు, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలని తీసేయమని చెప్పు. ఆ మాటలు వింటే అప్పుడు నేను ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను అంటాడు యేసుప్రభు. అప్పుడు చెప్తాడు మోషే, మనతో ప్రభు రానంటున్నాడు, ఆయన రాకపోతే మనం ఒక్కళ్ళం వెళతాం వల్ల ఉపయోగం లేదు, ఆయన రావాలంటే మీరు అందరూ ఆభరణాలు తీసేయాలని చెప్తున్నాడు, మీరు లోబడండి అని చెప్తే వాళ్ళందరూ ఆభరణాలను తీసి పక్కన పట్టేశారు. అప్పుడు మరలా ప్రార్థన చేశాడు మోషే, అయ్యా నీ మాట విన్నారు, ఆభరణాలు తీసేశారంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఓకే నేను వస్తానులే, నా సన్నిధి మీతో పాటు పంపిస్తున్నాను ఓకే అన్నాడు. అప్పుడు కదిలి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తోడుగా రాకపోతే మనం జీరో. ఇప్పుడు సున్నా ఎన్ని సున్నాలు ఉంటే విలువ ఉంది చెప్పండి సార్? సున్నా ఎన్ని సున్నాలు అయితే విలువ ఉంది? ఉంటుందంటారా విలువ? ఒక 3 సున్నాలు వేసాం, ఏముంది విలువ? 3 సున్నాలు పక్కన యేసుప్రభు ఒకటే అని వేసాం అనుకోండి, ఏమవుద్ది? 3 సున్నాల పక్కన ఒకటి ఉంటే 1000 అవుద్ది, 4 సున్నాలు ఉంటే 10,000 అవుద్ది, 5 సున్నాలు ఉంటే 1,00,000 అవుద్ది, ఇంకా సున్నా పెరిగిపోతే కోట్లు అయిపోతుంది. ఏంటంటారు? ఏమండి? పక్కన ఆయన లేకపోతే మనం ఏమి లేదు, వేస్ట్. ఆయన తోడుగా ఉండాలని మనం మొరపెట్టాలి. దేనికోసం పెట్టాలండి చెప్పండి అమ్మా, ముగించేసుకుందాం. మనం ఎందుకు మొరపెట్టాలి? ప్రభువా నీవు మాకు తోడుగా ఉండాలని మొరపెట్టాలి. ఓకేనా? తర్వాత మాకు కీడు రాకుండా కాపాడయ్యా అని మొరపెట్టాలి. తర్వాత నన్ను ఆశీర్వదించి ప్రభువా అని మొరపెట్టాలి. తర్వాత నన్ను విస్తరింపచేయి ప్రభువా అని మొరపెట్టాలి. చదవండి అమ్మ, చదివండి, ముందుకు వెళ్ళిపోతాం. 1 దినవృత్తాంతాలు 4:10. చాలామంది అన్నదమ్ములు ఉన్నారంట. అన్నదమ్ముల్లో ఎబ్బేజు అనే ఒక ఆయన ఉన్నాడంట. ఎబ్బేజు ప్రార్థన చేశాడు ఇలాగా, ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు, విస్తరింపజేశాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయనకి కీడు రాకుండా తప్పిస్తూ ఉన్నాడు. అదే ప్రార్థన మనం కూడా చేసుకోవాలి, మొరపెట్టాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. చదవండి తొందరగా, 4, 9, 10 త్వరగా. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీవు నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించి రక్షించుము, తప్పించుము అని ప్రార్థన మొర్ర పెడతా ఉన్నాడు. అలాగున్న దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నెంబర్ 6, 2 దినవృత్తాంతాల గ్రంథం 14:11 ముగించేస్తాను నేను త్వరగా, టైం అయిపోతుంది, ఎండాకాలం కాబట్టి. 2 దినవృత్తాంతాలు 14:11 ఆసా దేవునికి మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా కూషీల యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నీవే, నీవు తప్ప ఎవరు లేరని మొరపెట్టుకున్నాడంట. మొరపెట్టుకుంటే దేవుడు ఆశా మొరను విని ఏమండి అద్భుతమైన సహాయం చేశాడు. ఎలా చూడండి, నా వైపు చూడండి అమ్మా. అటువైపున కూషీలు లక్షల మంది ఉన్నారు, ఇటువైపున ఇశ్రాయేలీలు బహు స్వల్పంగా ఉన్నారు. విస్తారమైన సైన్యం మీద ఓడిపోకుండా మాకు సహాయం చేయి ప్రభువా అని ఆశ ఎవరికి మొరపెట్టాడు? ఏమండి, ఇదివరకు రాజుల పరిపాలన ఎలా ఉండేదంటే, అవతల 1,00,000 జనాభాతో ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకోండి, యువతల వైపున రాజు వీక్ అనుకోండి, ఈయన ఇంకో రాజుకి వర్తమానం పంపిస్తాడు, అయ్యా నా మీదకి కూషీలు వచ్చారు, వాళ్ళ బలం ఎక్కువ ఉంది, నా బలం తక్కువ ఉంది, నువ్వు నాతో కలిస్తే మనం బరాబరీగా ఉంటాం, యుద్ధంలో మనం గెలవచ్చు, నువ్వు రా, నీకు నేను బంగారం ఇస్తాను ఇంతని ఒప్పందం చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారనమాట యుద్ధానికి. అలాగే కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఆశ ఈ ఆప్షన్ అని దేని జోలికి పోకుండా ఏ ఆప్షన్ ఎంచుకున్నాడండి? దేవునికి మొర్ర పెట్టడం అనే ఆప్షన్ ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మీయ యాత్రలో శత్రువులు వస్తూనే ఉంటారు. దీనికి ఎండ కార్డు ఏమి ఉండదు. కూషీలు వచ్చారు, వస్తే యెహోవాను ఆయన ప్రభువా అని మొరపెట్టుకున్నాడు. దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు, ఆశ గెలిచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటువైపు ఉన్నది తక్కువ, అటువైపు ఉన్నది 1,00,000 మంది, కానీ ఎవరు గెలిచారు? ఆశ గెలిచేశాడు, అవతల ఓడిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఒకటే పాయింట్, దేవునికి మొర్ర పెట్టడం అనే ఆప్షన్ లేకుండా మనం ఆత్మయాత్రలో ముందుకి సాగలేమని మనం తెలుసుకోవాలి. మొదటిగా మన అవసరతల కోసం మొర్ర పెడతాం నేర్చుకుందాం. తర్వాత లోకంలోంచి బయటపడటం కోసం, మారు మనసు అనుభవం కోసం మొరపెడదాం. తర్వాత బాప్తిస్మ అనుభవం కోసం మొరపెడదాం. తర్వాత ఏమండి మనలను రక్షించి కనాను దేశానికి చేర్చగల నమ్మకమైన సేవకుని కొరకై మొరపెడదాం. ఆ తర్వాత నన్ను ఆశీర్వదించి ప్రభువా, నన్ను
నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా, నాకు కీడు రాకుండా తప్పించి ప్రభువా, నాకు తోడుగా ఉండి ప్రభు అని మొరపెడదాం. తర్వాత విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మమ్మలను విజయాలు దయచేయి ప్రభువా అని మొరపెట్టుకుంటే శత్రువులందరి మీద విజయాలు ఇస్తూ నడిపిస్తాడు ముందుకని జయ జీవితం కలిగి మనం ముందుకు నడవటానికి ఇది ఒక అద్భుతమైన సూత్రం అని మొర్రపెట్టడం మనం మానకూడదని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఆఖరి పాయింట్ కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. ఏమండి, ఆఖరి పాయింట్ దేనికోసం మొరపెట్టాలి? చదవండి ఆ మాట. కీర్తన 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడవు నీవే. నేను మొరపెడుతున్నాను దేవునికి అన్నాడు. మొరపెట్టినప్పుడు నేను ఇరుకులో ఉంటే నన్ను విశాలతలోకి నీవు నడిపిస్తావు అన్నాడు. మనం శరీర సంబంధంగా బ్రతకటం కోసం మొరపెడతాం నేర్చుకున్నాం మొట్టమొదట. ఇప్పుడు ఆఖరి పాయింట్కి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన శిఖరాలు ఎక్కగలిగిన అనుభవం కోసం మొరపెట్టాలి. దేనికోసం మొరపెట్టాలండి? చెప్పండి. దేనికోసం మొరపెట్టాలి? ఆత్మ సంబంధమైన శిఖరాలు ఎక్కటం కోసం మనం మొరపెట్టాలి. చదవండి ఇంకా కీర్తన 61:2. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని మొరపెట్టాలంట. లేదు ఏం కాదు, ఏమవునా, నా ప్రాణము తలనిలగా బోధి గంతముల నుండి నీకు మొరపెడుతున్నాను. ఏంటంటే ఆయన ఆశ ఏంటంటే, ఎందుకు మొరపెడుతున్నానంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. అమ్మా ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఆయన దేవుడు పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఏమండి, దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు కదా. మన వర్తమానం యొక్క మూలవాక్యం ఏంటి? కీర్తన 3:4 కదా. నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుంచి నాకు ఉత్తరం ఇచ్చాడు అని కదా ఉంది. ఇప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన కూర్చున్నాడు, అక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడు. మనం ఎప్పుడు ఎక్కడ మొదలెట్టాం మనం మొరపెట్టడం? బతుకు తెరువు చేతకాక, అప్పులు తీరక, ఏమండి, ఆ యొక్క పర్వతం కింద అడుగున మొరపెడతాం మనం స్టార్ట్ చేసాం. ఏమండి, కాసేపు నా వైపు చూడండి. మనం ఆ దేవుడు కూర్చున్న పరిశుద్ధ పర్వతం పైన ఆయన కూర్చుంటే ఆ పర్వతం అడుగున మనం బతుకు తెరువు కూడా చేతగాక, అప్పులు తీరక అక్కడ మొరపెట్టాం ఫస్ట్. ఏమండి, ఆయన మన మొర ఆలకించి అక్కడి నుంచి ఉత్తరం ఇవ్వటం మొదలుపెట్టాడు. ఓకేనా. అక్కడి నుంచి మారు మనసు పొంది కొంచెం పైకెక్కాం. ఏమండి, బాప్తిస్మం తీసుకుని కొంచెం పైకెక్కాం. ఆ తర్వాత ఆత్మీయ యుద్ధాలు చేస్తూ ఏమండి ఆశీర్వదించబడ్డాం. ఆ తర్వాత విస్తారమైన సైన్యం చేతిలో పడకుండా విజయ రహస్యాలను తెలుసుకుంటూ మొరపెడతాం నేర్చుకున్నాం. ఏమండి, ఆ తర్వాత ఆఖరిగా మన యొక్క ఆశ, మన యొక్క మొర్ర ఏమిటంటే, ఆయన కూర్చున్నారు కదా పరిశుద్ధ పర్వతం, ఆ పర్వతం ఎక్కలేనంత మనం అప్పటికి కూడా చూస్తే ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మనకు కనపడుతుంది. ఇన్ని పాఠాలు నేర్చుకున్నా కూడా అప్పుడు మనం ఏం మొరపెట్టాలి? నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతము నన్ను ఎక్కించు ప్రభువా అని మొరపెట్టాలి. మనం ఎక్కలేకపోతాం, మనకు శక్తి సరిపోవట్లా. అందుకని మనం ఏం చేయాలి? నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తే వచ్చి చేయబట్టుకుని ఎక్కిస్తాడు, ఆయన దగ్గర తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, నా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు అన్నాడు 24వ కీర్తనలో. నా పరిశుద్ధ పర్వతం మీద నిలవదగినవాడు ఎవడు అన్నాడు ఇంకో చోట. ఏమండి, నాతో పాటు ఎవరు నివసించగలుగుతారు అన్నాడు ఇంకొక చోట. మళ్ళీ ఆన్సర్లు కూడా ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలయ్యా అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు సమానంగా, ఏమండి, ఆయన సింహాసనం మధ్యలో మనల్ని కూర్చోబెట్టుకునేలాగా మనము ఆ స్థాయికి ఎక్కాలని ఆశపడాలి. మొరపెడితే ఆయన ఎక్కిస్తాడు. ఆయన మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, మన యోగ్యత కాదు, ఆయన కృప చేత మనల్ని ఎక్కించి ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడు. ఆ రేంజ్కి మనం పోయేదాకా మనం ఏం చేయాలి చెప్పండి? మర్ర పెడుతూనే ఉండాలి అనే ఒక పాఠాన్ని, ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మన యొక్క అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలి?
మన అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలి? ఈ లోకంలో బతికినంతకాలం అండి, ఈ లోకంలో బతికినంతకాలం ప్రభువా అప్పులు లేకుండా చేయి ప్రభువా, బాగా గడిచేలా చేయి ప్రభువా, అక్కడే ఆగిపోకుండా ఏమండి పరిశుద్ధ పర్వతం ఎక్కగలిగే అంతటి కృప కోసం మనం మొరపెట్టాలి. ఆయన మనల్ని ఎక్కిస్తాడు ఖచ్చితంగా. ఆయన సింహాసనంలో కూడా మనల్ని కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. అలాంటి కృప కోసం మనం మొర్రపెడుతూ మన ఆఖరి తుది శ్వాస వరకు కూడా ఈ మొర్రపెట్టుట అనే ఈ అంశాన్ని మర్చిపోకుండా, కొంచెం ఆశీర్వాదం రాగానే కొంచెం ఆశీర్వాదం రాగానే ఈ మొర్రపెట్టడం అనే అంశాన్ని పక్కన పెట్టేయకుండా, ఈ యొక్క ఆత్మీయ యాత్రలు ఇది మనకి గాలి పీల్చుకునే అంతటి అత్యవసరమైన సందేశం. మొర్ర పెట్టడం అనేది ఈ శ్వాస నిశ్వాసలతో సమానం అన్నట్టుగా ఆయనకి మొర్ర పెట్టుకుంటూనే మనం జీవించాలి. ఆ స్థాయికి ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా ఈ మొర్రపెట్టుట అనేది మన రక్తంలో జీర్ణమైపోయి మనం అలాగున మొర్రపెట్టే విశ్వాసంగా మనం ఎదగాలి. అలాగ సాధన చేయాలి. ఆయనతో పాటు ఆ పర్వతం మీద, ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ఆయనతో పాటు సంచరించేటువంటి అలాంటి కృప కొరకు మనం మొరపెడుతూనే ఉండాలి. ఈ శరీరం మనకు శత్రువు, అవునంటారా కాదంటారా? ఈ శరీరం మనకు శత్రువే కదా అండి? ఆత్మేమో ఇలాగ ఈ బోధ అంతా చెప్తూ ఉంటుంది, శరీరం ఏమో మనకు శత్రువుగా. ఆత్మేమో మోకరించి అంటుంది, శరీరం ఏమో పడుకో అంటుంది. ఆత్మేమో కన్నీటి ప్రార్థన చేయంటుంది, శరీరం ఏమో కొడుకుని తినే అంటుంది. ఏమండి, మనం శరీరాన్ని గెలవటం, శరీరాన్ని లోపరుచుకోవడం, ఈ యొక్క మొర్ర పెట్టడం అంత ఆశామాషి కాదు. కాబట్టి ఈ శరీరాన్ని జయిస్తూ, ఈ శత్రువుని ఓడిస్తూ మనం ఆత్మీయ జీవితంలో ఆత్మీయ శిఖరాలకి ఎక్కాలని ఆశపడి మనం నిత్యం మొరపెడుతూ, ఆయన ఉండే పర్వతం నేను ఎక్కలేకపోతున్నాను ప్రభు, నన్ను ఎక్కించి ప్రభువా అనే ఒక మొరను మనం చేస్తూ ఉండాలని ఆ యొక్క పాయింట్ని మీకు నేను తెలియజేస్తూ ఈ మాటలన్నీ కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. భక్తుడి ఆశ, రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను అండి. భక్తుని ఆశ. దావీదు గారికి రాజైనా కదా? దావీదు గారు రాజైనా కదా? ఏమండి, దావీదు గారికి సింహాసనం ఉందా లేదా? దావీదు గారికి అధికారం ఉందా లేదా? దావీదు గారికి ధనం ఉందా లేదా? ఏమండి, అన్నీ ఉన్నాయి కదా. కానీ ఆయన దేనికోసం మొరపెడుతున్నాడో చదవండి ఒకసారి. ఆయన మొర ఏంటో చూడండి ఒకసారి. దావీదు గారి మొర ఏంటో చూడండి. 119, 145 దావీదు గారి మొర ఏంటో చూడండి. దేవుడు దావీదుని సమృద్ధిగా ఆశీర్వదించిన తర్వాత కూడా, దీవించిన తర్వాత కూడా, ఒక రాజ్యాన్ని చక్రవర్తి స్థానంలో పెట్టిన తర్వాత కూడా, ఆయన పేరు మీదే ఒక నగరం కట్టబడిన తర్వాత కూడా, ఏమండి, ఆయనకి ఏ లోటు లేకుండా సమృద్ధిగా అతడిని ఆశీర్వదించిన తర్వాత కూడా, ఏమండి, మనకు ఒక మాదిరిగా దావీదు గారు కనపడుతున్నాడు. ఆయన మొర ఏంటంట? చదువు పెట్టామని నోట్. నేను హృదయపూర్వకంగా మొరపెట్టుకుంటున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు. అబ్బా అమ్మ ఒకసారి నా వైపు చూడండి. ఆయన మొర ఏంటండి? ప్రభువా, ఈ శరీరంలో ఉన్నంత వరకు చచ్చిపోయేలోగా నీ కట్టడలను ఒకవేళ మర్చిపోతానేమో, అలా కాకుండా నీ కట్టడలను గైకొనున్నట్లు నాకు ఉత్తరమే ప్రభువా, నీ కట్టడలను గైకొంటూ నేను చచ్చిపోవాలా, ఎక్కడ తప్పిపోకూడదు నాయన అని మొరపెట్టుకుంటున్నాడు. చూడండి 6వ వచనం కూడా చూడండి. 146 నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకునేటట్లు నన్ను రక్షింపు అంటాడు. నీ శాసనముల చొప్పున నడుచుకునేటట్లుగా నన్ను నీవు రక్షించము ప్రభువా అంటూ మొరపెడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు దావీదు గారికి అన్నీ సమృద్ధిగా ఉన్నాక ఈ మొరపెడుతున్నాడా? ఏమీ లేనోడు కాబట్టి మొరపెడుతున్నాడా? చెప్పండి నాకు మాట. అమ్మ దావీదు గారికి అన్నీ ఉన్నాయి కాబట్టి మొరపెడుతున్నాడా ఈ మొర, లేకపోతే ఏమీ లేనప్పుడు మొరపెడుతున్నాడా? ఆల్రెడీ చక్రవర్తి రేంజ్లో ఉన్నాడు. రాజులోకి ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నింటికి ఇతనే రారాజుగా ఉన్నాడు, ఒక రేంజ్లో ఉన్నాడు. అప్పుడు కూడా సమృద్ధిలో కూడా ఆయన మొర్ర ఏమిటంటే, నీ కట్టడలను మర్చిపోకూడదు ప్రభువా, నేను నీ శాసనములు చెప్పు నేను బతకాలి ప్రభువా, అలాంటి కృప నాకు కావాలి ప్రభు అని మొరపెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. అలాగున మనం మొరపెట్టుకోవాలా. మన అల్టిమేట్ గోల్ ప్రభుతో ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తాడు ఏమనంటే, నేను మొదటగా ఒకసారి ప్రసవ వేదన పడితే మీరు పుట్టారు. ఇప్పుడు ప్రసవ వేదన అంటే శరీర రీతిగా భార్య ప్రసవ వేదన పడితే ఒక బిడ్డ పుడతారు, అంతేనండి. ఆత్మీయ రీతిగా మనం ఆలోచన చేస్తే ఒక దైవ సేవకుడు, ఒక స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో అలాగే ఉపవాసాలుండి కన్నీళ్ళు గర్చి ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షింపబడుతుంది అన్నట్టు. ఆ రక్షింపబడిన ఆత్మకి ఆత్మీయ తండ్రి ఈ ప్రార్థన చేసిన ఆయన అన్నట్టు ఆత్మీయ భాష. ఈయన నేను మీకోసం ప్రయాసపడి ప్రసవ వేదన పడితే మీరు ఆత్మీయంగా పుట్టారు నాన్న,
కానీ నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఎవరో అపోస్తలుడైన పౌలు గారు. ఒకసారి ప్రసవ వేదనేమో పుట్టడానికి, ఆత్మీయంగా పుట్టడానికి. మరలా ప్రసవ వేదన ఎందుకు కలుగుతుందంట? మీరు పుట్టారు కానీ యేసుప్రభులా ఇంకా మారలేదు అంటాడు. ఇప్పుడు ఎలా మారిపోవాలంట? వాళ్ళు యేసుప్రభు లాంటి మనసు రావాలంట, యేసుప్రభు లాంటి స్వభావం, స్వరూపం, ఆ లక్షణాలన్నీ రావాలంట. అలాగే మీకు రాలేదని నాకు మరలా ఏం కలుగుతుంది? మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. మీరు దేవుని స్వరూపం మీలో ఇంకా రాలేదని, మీరు పరిపూర్ణులు అవ్వలేదని నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది అంటాడు. అంటే ఇప్పుడు ఈయన ఆశ ఏంటి? మీరు పుట్టారు, పుట్టినోళ్ళు పుట్టినట్టు ఉండకుండా యేసయ్యలాగా మీరు అయిపోవాలా, ఆయనలాగా మీరు అభివృద్ధి చెందాలి, ఆయన స్వరూపం మీలో వచ్చేయాలి, ఆయన స్వభావం మీలో వచ్చేయాలి, ఆయన లక్షణాలు మీలో వచ్చేయాలి, ఆయన మనసు మీకు వచ్చేయాలి. అలాగ నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క మొర దేని మీద ఉండాలా? మన మొర దేని మీద ఉండాలి అమ్మా? మన మొర దేనికై ఉండాలి? ప్రభువా, నీ కట్టడలను మరిచిపోకుండా ఉండేటట్టుగా కృప చూపించు ప్రభువా, నీ శాసనముల ప్రకారంగా నేను నడిచే కృపని ప్రభువా అని మనం మొరపెట్టుకోవాలి. అది ఫైనల్, ఆఖరి స్టేట్మెంట్. ఏమంటే 7వ మాట చూడండి, 145:18 వచనం. ఆయనకు మొర్రపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. దేవుడు ఎవరైతే మొరపెడుతున్నారో భూమి మీద వాళ్ళకి పక్కనే ఉంటాడంట, పక్కనే ఉంటాడంట, ఎక్కడో ఉండడంట. తనకు నిజముగా మొర్రపెట్టే వారికి దొరికిందమ్మా 145:18. తనకు నిజముగా మొర్రపెట్టేవారు అందరికీ యెహోవా ఎలా ఉన్నారటండి? సమీపముగా ఉన్నారు అంటాడు. కాబట్టి పిల్లలు, మనం తెలివి కలిగిన వాళ్ళంగా నడుచుకుందాం అండి, తింగరోళ్ళగా నడుచుకోవద్దు. మనం ఎలా నడుచుకుందాం చెప్పండి? మనం ఎలా నడుచుకుందాం? తెలివి కలిగిన వాళ్ళగా నడుచుకుందాం. కాబట్టి ఇంకా తింగరోళ్ళగా, ప్రభువా లోకంలో ఇది కావాలా, ప్రభువా సైకిల్ ఇచ్చాయి, బండి ఇచ్చే ప్రభువా, బీరువా ఇచ్చే ప్రభువా, కూలర్ ఇచ్చే ప్రభువా, ఇంకా తింగరోళ్ళగా ఈ కాదు అడుగుతాం. ఏం అడగాలి? పరసంబంధమైనవి ఇవన్నీ ఇస్తారులేండి, అది కూడా కావాలి, అవసరం లేదని అంటలేదు, ఇవన్నీ ఇస్తారు. కానీ మనం దేనికోసం మొరపెట్టాలి? ఆయనతో పాటు మనం నివాసం ఉండాలని ఆశపడి ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన శాసనములను తప్పిపోకుండా కాపాడమని మొరపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తెలివి మనకు ఉండాలి. చూడండి సామెతలు 2:3. అది తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఏటో నీవు గ్రహిస్తావని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, తెలివి కోసం మొరపెట్టమని చెప్పాడు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఏమండి, నాకు ఒకసారి చెప్పి ముగించేస్తాను. మొదటగా మనం దేనికోసం మొరపెట్టాలి? అవసరతలో, కూలీ కోసం, అప్పుల కోసం తీర్చమని మొరపెట్టుకోవాలి. 2వది లోకం నుంచి విడుదల కోసం మొరపెట్టుకోవాలి. 3వది బాప్తిసం కోసం మొరపెట్టుకోవాలి. 4వది రక్షకుని కోసం, దైవజనుని కోసం మొరపెట్టుకోవాలి. 5వది ఆశీర్వాదం కోసం మొరపెట్టుకోవాలి. 6వది విజయం కోసం మొరపెట్టుకోవాలి. 7వది ఆత్మీయ ఎదుగుదల కోసం మొరపెట్టుకోవాలి. దేవుడు అలాగున మనందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించి పంపించునుగాక.